ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అండి అందరూ? ఈరోజు మనం కలుసుకున్న భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు కదా అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గొప్ప శక్తి కలిగిన వాక్యము మనం ఒక సాక్ష్యం విని వాక్యంలోకి వెళ్దామా? సియోను కుమారి పల్నాడు నుంచి అమ్మగారు 15 లక్షలు రావాల్సిన డబ్బులు, పొలం పేపర్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు. మీకు కాల్ చేశాను, టీవీలో చూసి కాల్ చేశాను, మీరు ప్రార్థన చేశారు, వాళ్ళు ఇస్తారు అని చెప్పారు. అదే ప్రకారంగా మాకు ఇచ్చారమ్మా. మీకు వందనాలు, దేవుడికి వందనాలు, దేవుడికి స్తోత్రం అండి. తన జీవితంలో జరిగిన అద్భుతం మీ జీవితంలో కూడా చేస్తాడండి దేవుడు. ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో, దేవుడి పైన ఆధారపడి ఉంటావో, దేవుడి వైపు చూస్తావో, ప్రతి పనులు జరుగుతాయండి. ఇలా చాలా సాక్ష్యాలు ఉన్నాయి పంచుకోవడానికి. ఓకే అండి, ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దామా? ఈరోజు టాపిక్, నీవు కొత్తగా జన్మించి ఉన్నావు. నీవు కొత్తగా జన్మించి ఉన్నావు. మనుషుడు పుట్టినప్పుడు శరీరరీతిగా పుడతాడు కదండి. కానీ యేసు ప్రభువారిని నమ్మినప్పుడు ఆత్మీయంగా కొత్తగా పుడతాడండి. వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. John 3:3 verse. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఎలాగనంటే, అతడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. కొత్తగా జన్మించడం ఏంటండి? ఎలాగా? ఇదేంటి, జన్మించి ఉన్నాం కదా, మళ్ళా కొత్తగా జన్మించడం ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, కొత్తగా జన్మించడం. మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్మి బాప్టిజం తీసుకుంటామో, ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామో ఆ రోజే మనము పాతవి, మన పాప జీవితము, మన శాపాల జీవితము, ప్రతిదీ కడివేయబడతామండి. ప్రతి పాపం జీవితం నుంచి బయటికి వచ్చి కొత్తగా జన్మించడం అండి యేసు ప్రభు వారిలో. అది కొత్తగా జన్మించడం అన్నమాట. పాప జీవితం నుంచి విడుదల పొందడం, శాపం నుంచని, ఇది కొత్తగా జీవితం అండి. ఇంకొక వాక్యం చూసుకుందామా? రోమా సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. రోమన్స్ 6:6. ఏమనగా మనమికను పాపమునకును దాసులము కాకుండుటకు పాప శరీరమును నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎలాగనంట పాప జీవితము,
ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిల్వ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో కూడా సిల్వ వేయబడినమని ఎరుగుదుము. ఎలాగండి సిల్వ వేయబడడం? ఆయనతో కూడా సిల్వ వేయబడడం. ప్రతి శ్రమలు, మన శ్రమలన్నిటినీ ఆయన సిలువలో భరించాడండి. మనం చేసిన తప్పులు, పాపంలో అన్నిటినీ భరించాడండి కదా. ఎవరు భరిస్తారండి? మనం చేసే పాపాలు ఎవరైనా భరిస్తారా? భరించరు కదా. మన కోసం ప్రాణం పెడతారా? ఎవరు పెట్టారండి? ఏ స్నేహితులు పెట్టారు? తల్లిదండ్రులు కూతుర్లకి కానీ కూతుర్లు తల్లిదండ్రులకి కోసం ప్రాణం పెట్టారండి. పాపం ఎలాగ పోతుంది? పాపం మేకనో కోడే బలిస్తే కాదు పాపం పోయేది. ఒక మనిషి చేసిన పాపము మనిషి ద్వారానే పోవాలని యేసుప్రభు వారు మన కోసం పుట్టాడండి. మన కోసము మన చేసిన ప్రతి పాపములు ఆ శిలువలో భరించి తీసివేసుకున్నాడండి. మనం కొత్తగా జన్మించాము ఆయనలో. ఇంకొక అధ్యాయం చూద్దామా? ఎఫెసీయులు 4:24 వచనం. 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును కలిగి ఉండాలి. ఎలాగనంట? నీతి యథార్థమైన మనసు కలిగి ఆయన పోలికగా, ఆయన స్వభావం ఎలాంటిదండి? క్షమించే స్వభావం అండి, ప్రేమించే స్వభావం అండి. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పలేదండి అక్కడ. ఒక స్త్రీ పాపం చేసినా, ఈమె పాపం చేసింది కదా, మీరు పాపం చేయని ఉంటే రాయి తీసుకుని కొట్టండి. ఎవ్వరూ కొట్టలేకపోయారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసిన పాపమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే ఉన్నారండి. ఎవరు నీతిమంతులు కాదు. నీతిమంతులు అంటే ఎవరైతే దేవుడిని నమ్ముకొని ఆయనలో జీవిస్తున్నారో ఆయన ద్వారా నీతిమంతులండి. యేసు ప్రభు వారి ద్వారానే నీతిమంతులు. యేసు ప్రభు ద్వారానే మనము పరిశుద్ధులమండి. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన రక్తంలో కడిగేశాడండి, పరిశుద్ధపరిచాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము నీతిమంతులమై ఉన్నామండి. ఇలాంటి గిఫ్ట్ మనకు ఎవరన్నా ఇస్తారా? ఇలాంటి ఆశీర్వాదం ఇలాంటిది ఏ దేవుడి దగ్గర ఉందండి? పాపం క్షమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. ఎంతోమంది జనాలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు కదండి. ఆయన ద్వారానే మనము నీతిమంతులం, పాపములన్నిటిని కడివేయబడ్డాం. ఆయన క్షమాపణ, ప్రివిలేజెస్, క్షమాపణ, కొత్త సృష్టి అండి. మనం ఇంకొక వాక్యంకి వెళ్దామా? ఫస్ట్ యోహాను 1:9. ఫస్ట్ జాన్ 1:9. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు. మనం పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు, మన పాపములను క్షమించును. మనము పాపములను ఒప్పుకోవాలండి. మనం ఎప్పుడైతే పాపం చేశామో అప్పుడు మేము పాపం చేశామని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. పాపం చేసినాము ఒప్పుకొని మళ్ళా అదే పాపం చేద్దామని కాదండి.
ఒకసారి మనం పాపం చేశాము, అది ఒప్పుకున్నాము, దేవుని నుంచి క్షమాపణ పొందాము. ఆ తర్వాత మళ్ళీ అది రిపీట్ అవ్వొద్దండి. మనకు కృప ఇచ్చాడండి. కృప మనకిచ్చాడు. ఆయన కృప మనకిచ్చాడు కాబట్టి, ఆయన కృప మనం పైన ఉంది కాబట్టి మనము పాపం చేసుకుంటూ వెళ్ళడం కాదు. ఆయన శిలువలో పాపములన్నీ తీసివేసుకున్నాడండి. ఇప్పుడు చేసేటివి, జరిగేటివి, జరగబోయే పాపములన్నిటిని కూడా తూడ్చివేశాడండి. తూడ్చివేశాడని మనం పాపం చేయడం కాదు. కృప ఉందని మనం పాపం చేయడం కాదండి. ఒకసారి మనం పాపం చేశామా, అది క్షమాపణ అడిగి మరలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలండి. అది కృప. కృప అంటే దేవుడు క్షమించిండు, క్షమిస్తాడు అని మరలా తిరిగి చేయొచ్చు పాపం అని చెప్పి కాదండి. ఇది కాదు కరెక్ట్. ఇంకొక వాక్యంలోకి వెళ్దామా? 2 తిమోతి 1:7 దేవుడు మనకును శక్తియును ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మని ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మనకి ఎలాగిచ్చాడంట అండి? భయము కలిగి ఆత్మ ఇవ్వలేదండి. భయపడాలని అలాంటి ఆత్మ ఇవ్వలేదు. మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడు దేవుడు? మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు మనకి. స్ట్రేంజర్ చాలా ధైర్యం కలిగిన ఆత్మ మనకి ఇచ్చాడండి. ఏ విషయంలో ఎటువంటి కష్టం వచ్చినా, అప్పుల సమస్య వచ్చినా, మీకు అప్పుల సమస్యలతో బాధపడుచున్నారా, నేను ఎలాగ తీర్చాలి అని, కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యల విషయమే భయపడొద్దండి. ఏ సమస్య అయినప్పటికీ భయపడొద్దు. మనకు శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు, మనలో నివసిస్తున్నాడండి. ఆయన ఆత్మ మనలో ఉంది. కొందరు ఏమంటారంటే అప్పులతో మేము చచ్చిపోవాలనిపిస్తుంది, చనిపోవాలనుకుంటున్నాము. కొందరేమో ప్రేమించి చనిపోవాలనుకుంటారు. ఇంకా చాలామంది చాలా విధాలుగా చనిపోవాలనుకుంటారు కదండి. చనిపోవడం కాదండి, ఆయన శక్తి కలిగిన ఆత్మ మనలో ఉంది అండి. మనం జయించగలుగుతాం. జయించగలిగిన ఆత్మ మనకు ఇచ్చాడు, మనకు అనుగ్రహించాడు, మనలో నివసిస్తున్నాడండి. మన కార్యములన్నిటిని నెరవేర్చి మనకు ఒక సాక్షిగా నిలబెడతాడండి. ఏ విషయమైనప్పటికీ, మీకు ఉద్యోగం లేదా, వివాహం జరగట్లేదా, ఇంకే సమస్య అయినా చనిపోవాలనుకుంటున్నారా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. చనిపోవడం కాదు, నేను పుట్టించింది ఆయన కోసం పుట్టించాడు, ఆయన కోసం జీవించడం కోసం పుట్టించాడండి. ఈరోజు మీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. చూద్దామా ఇంకొకటి వాక్యము? ఇంకో వాక్యంలోకి వెళ్దామండి. యోహాను సువార్త 8:11 John 8:11 ఆమె లేదు ప్రభు ఆమెను అనేను. అందుకు యేసు, నేనున్నాను, నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపమును చేయకుము అని ఆమెతోనూ చెప్పాను. దేవుడు ఎలాగ చేశాడంటండి? క్షమించే మనసు కలిగి పాప క్షమాపణ ఇచ్చాడండి. ఆమె ఆ తప్పు చేసింది అయినప్పటికీ దేవుడు కొట్టాలి, దేవుడు అనాలి కదండి. ఆమెను అనలేదండి. అలాంటి ప్రేమ కలిగిన ప్రేమ స్వరూపుడు అండి. ఆమెను కూడా ఏమీ అనలేదు. ఆ వ్యభిచారైన స్త్రీని కూడా ఏమీ అనలేదు. తప్పు చేసింది, పాపం చేసింది, నువ్వు పాపం చేసావని చెప్పలేదు. ఇకపై నుంచని తప్పు చేయకంటున్నాడండి. ఎంత మంచి దేవుడు కదండి మన దేవుడు. గొప్ప దేవుడు యేసు ప్రభు వారు, చాలా గొప్ప దేవుడు అండి. ఇంకో వచనం,
అధ్యాయంలోకి వెళ్దాము. యాకోబు 3వ అధ్యాయము 10వ వచనం. జేమ్స్ 3 చాప్టర్ 10 వర్స్. ఒక నోట నుండి ఆశీర్వాద వచనములను శాప వచనములను బయలు వెళ్ళాను. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఎలాగనంటండి, ఒక నోటి నుంచి శాపం వచనములు వస్తాయి. ఏమన్నా ఎవరన్నా శత్రువు మనం ఏమన్నా చేశాడనుకోండి, మనల్ని బాధ పెట్టాడనుకోండి, నేను బాధిస్తున్నాడా, శపించొద్దు, ప్రేమించు, ఆశీర్వాద మాటలు మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద మాటలు పలుకుతావో తనకు తానే శిక్షా విధి తెచ్చుకున్నట్టండి. తనకు తాను శిక్షకు గురి అవుతాడు. ఎప్పటికీ మీరు శాప వచనాలు పలకొద్దు. మీరు అది దేవుడు చెప్తున్నాడండి. మీకు కీడు చేశారా, మీ డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదా, ఇంకేమైనా మేము బాధిస్తున్నారా, వేధిస్తున్నారా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా, ఇది నా గృహం ఆక్రమించుకొని ఇది నాది అని చెప్పి అంటున్నారా, ఈ గృహం నాది మీరు వెళ్ళిపోండి అని అన్యాయంగా మీ గృహంని ఆక్రమించుకొని తీసుకొని ఇది నీది కాదు మాది అని చెప్పి అంటున్నారా, వాళ్ళను క్షమించి శాపములు పెట్టకుండా ఆశీర్వదించండి. దేవుడికి అప్పచెప్పండి. దేవుడు మీ పక్షంన వ్యాజ్యమాడతాడండి. దేవుడు మీ పక్షంన ఉంటాడండి. మనకు రాదు, అంత పెద్దగా సమస్య వచ్చినా మనకు అలాంటి మనసు రాదు. అలాంటి మనసు కావాలి అంటే దేవుడిని అడగాలండి. ప్రతి విషయంలో ఆత్మ ఫలాలు అడగాలండి, ఆత్మ వరాలు అడగాలి. ఆత్మ ఫలాలు అడిగినప్పుడు మనం ఇవన్నీ చేయగలుగుతాం, చేస్తామండి ఖచ్చితంగా. దేవుని అడగండి, దేవా నా నోటి నుంచి శాపాలు వస్తున్నాయి, ఈ శాపాలు రాకుండా నన్ను కాపాడు, నా నోటికి కంచెవి, నా తలంపులకి కంచెవి. ఇది అడగండి. మీరు మాట్లాడుతున్నారా, ఇకపై నుంచని మీరు ఈ మాట మాట్లాడకుండా వాళ్ళని బ్లెస్ చేయండి. అప్పుడు మీరు బ్లెస్సింగ్స్ చూస్తారు. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను బ్లెస్ చేయండి. మీరు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ పొందుకుంటారండి. ఇంకో అధ్యాయంకి వెళ్దామండి. రోమా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసును మారి నూతన అగుట వలన రూపాంతరమును పొందుడి. ఏందంటండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసును మరి నూతన మగునట్లును రూపాంతరం పొందాలంటండి. ఎలాగా? జీవన లక్ష్యము మారాలి. ఇకపైన నేను నా కోసం కాదు, దేవుడి కోసం జీవిస్తాను. ఇకపైన దేవుడి కోసం జీవిస్తాను, దేవుడి స్వార్థ ప్రకటిస్తాను అని చెప్పి మన మనసు మారాలి. ఆయన చిత్తం ఏందండి? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏందండి? నీ రాజ్యం వచ్చును కాక. ఆయన చిత్తము పరలోకంలో ఎలాగుంటుందో భూలోకంలో అది నెరవేర్చబడడం అండి. పరలోకం ఎలా ఉంటుందండి? ఆనందంతో ఉంటుంది, సంతోషం ఉంటుంది. పరలోకంలో ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఉంటారండి. మనం ఇక్కడ స్తుతిస్తున్నామా? ఆనందిస్తున్నామా? మన సమస్యల వైపే చూస్తున్నాము. మన సమస్యలు ఎప్పుడు తీరుతాయని చూస్తున్నాము. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు, నా కొడుకు తాగుతున్నాడు, నా భర్త తాగుతున్నాడు, మార్పు జరగాలి, ఇవే కోరుకుంటున్నాం కదండి. ఇవే అడుగుతున్నాం కదా దేవుడిని. నాకు ఇల్లు కావాలి, నాకు స్థలం కావాలి, నాకు కారు కావాలి, ఇవే అడుగుతున్నాం కదా. లోకపు ఇవి
మనం అడుగుతున్నామండి. ఆయన చిత్తం ఎప్పుడు తెలుసుకుంటారండి? ఆయన చిత్తం ఏంటిది తెలుసుకోవాలి కదా. ఆయన చిత్తం తెలుసుకొని మనం నడుచుకోవాలండి. ఇకపై నుంచి ఆయన చిత్తము తెలుసుకొని, ఆయన చిత్తం నేనేం చేయాలి దేవా అని అడగండి. నీ కోసం ఏం చేయమంటారు? నీ చిత్తం ఏంటి? మా పట్ల నీ చిత్తం ఏంటి అని అడగండి. ఎప్పుడైతే ఆయనను వెతుకుతారో మీకు అన్నీ అనుగ్రహింపబడతాయండి. మీ వివాహాలు జరగట్లేదా? గర్భఫలం కలగట్లేదా? గృహము లేదా? ఏ సమస్య అయినప్పటికీ అండి మీకు కలుగుతుంది. ఎప్పుడు ఆయనను వెంబడించినప్పుడు, ఆయన చిత్తం తెలుసుకున్నప్పుడు, ఆయన చిత్తం ప్రకారం నడుచుకున్నప్పుడు. మీకోసం జీవించడం కాదు, లోకంకి వచ్చింది మీకోసం కాదు, ఆయన కోసం అండి. ఆయన కోసం జీవించడం కోసం, ఆయన వాక్యాన్ని ప్రకటించడం కోసం, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన కోసం ఏమైనా చేస్తున్నారా? మన కోసం ఎందుకు రావాలండి భూలోకంకి? మన పాపములు ఎందుకు తీసివేయాలి చెప్పండి? తల్లిదండ్రులు బిడ్డ కోసం ప్రాణం పెడతారా? లేదండి. ఎవ్వరికి ప్రాణం పెట్టలేరు. కానీ మనను ప్రేమించి దేవుడు ఆయన కుమారుని భూలోకంలోకి పంపించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి. యేసు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు. ఈ రోజైనా తెలుసుకుందామా నిజమైన దేవుడు ఎవరని? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. అందరికీ దేవుడు ఒకడే. యేసు ప్రభువారు ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు లేరండి. ఆయన కోసం జీవిస్తామా అండి ఈరోజు? ఆయన తప్ప ఇంకే దేవుడు లేడు. నిజమైన దేవుడు ఆయననే. మన కోసం ప్రాణం పెట్టింది ఆయననే. మన కోసం జీవించింది ఆయననే. ఇప్పుడు కూడా మనలో ఉన్నాడు ఆయననే అండి. నిజమైన దేవుడు, విడిపించే దేవుడు, నీ కష్టాలు, నీ బాధలు, సమస్యలు అన్నిటినీ విడుదల ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు. మన పాపములన్నిటిని జీవితం నుంచి విడిపించిండండి. పరిశుద్ధంగా జీవితాన్ని ఇచ్చింది మనకు. ఆయన ద్వారానే ఇది జరుగుతుంది. ఆయన ద్వారానే మనం పరిశుద్ధంగా మారగలుగుతాం. ఆయన ద్వారానే మనం నీతిమంతులం అండి. ఏ ఒక్కరు నీతిమంతులు లేరండి ఈ లోకంలో. ఏ ఒక్కరు పాపం చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే. ఆయన ఒక్కడే అండి. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయననే నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు. మనము కొంచెం బాధ కలిగినా మన బాధ తట్టుకోడండి. మన బాధ చూడడు. ఆ బాధకి నా కూతురికి నాకు ఇది కావాలని అడుగుతుందని ఇస్తాడండి. తల్లిదండ్రులే చిన్న బిడ్డకి చాక్లెట్ కావాలని ఏడిస్తే ఇస్తారు కదా. చిన్న బిడ్డకు సైకిల్ కావాలి అని అడిగితే వెంటనే తెచ్చిస్తారు కదా. మరి మన యేసు ప్రభు వారు లోకంలో ఉన్న తల్లిదండ్రులే అంతగా ఆలోచిస్తే మన తండ్రి యేసు ప్రభు వారు ఇంకెంతగా ఆలోచిస్తాడండి. నువ్వు ఇల్లు అడుగుతున్నావా? భర్తను అడుగుతున్నావా? నీ చిత్తంలో కాదండి, దేవుని చిత్తంలో కోరుకోండి. దేవుని చిత్తంలో జరిగితే నువ్వు ఎల్లప్పుడూ సంతోషం ఉంటావు. దేవుని చిత్తంలో జరిగితే సమస్తము జరుగుతుందండి. నీకు మేలైన ఇస్తాడు దేవుడు. నీ చిత్తం, నీ ఇష్టము కోరుకోవద్దు, నష్టపోతావు. దేవుడు నీ అడుగుతారండి, నాకు ఇవ్వట్లేదు, దేవుడు ఏం చేశాడని వెనుకకు వెళ్ళిపోతున్నారు. అలా కాదండి, నమ్మకంగా కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు దేవుని చిత్తం అడుగుతారో మీకు కలగ చేస్తాడండి. అది మీకు మేలైనది, ఇంకా మంచిది ఇవ్వాలని ఆలోచిస్తాడండి. తల్లిదండ్రులు, లోకంలో ఉన్న తల్లిదండ్రులే మీ గురించి మంచిది ఇవ్వాలి, మంచి ఈవులను ఇవ్వాలని ఆలోచిస్తే దేవుడు ఇంకా దానికంటే గొప్పగా ఇవ్వాలనుకుంటారు కదా. ఆయన చిత్తం కోరుకోండి. ఆయన కోసం జీవించాలి ఈ రోజు నుంచి అని అనుకోండి. అవునండి, ఇన్ని రోజులు సమయం వ్యర్థం చేశారా?
ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఆత్మలు రక్షించండి, ఆత్మను సంపాదించండి. నిజమైన దేవుడు ఈయన ఊంచని ప్రకటించండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి, విడుదల ఇచ్చే దేవుడని, రోగాలను విడిపించే దేవుడు. అవునండి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా రోగం నుంచి విడుదల ఇస్తున్నాడండి దేవుడు. అది తెలుసుకోవట్లేదు. పరమ వైద్యుడండి ఈ దేవుడు. గొప్ప దేవుడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడండి దేవుడు. లెక్కలేని అద్భుతాలు. బుక్లో రాస్తే కూడా సరిపోయేంత ఇది లేదండి. టైం సరహజీకారవా సమయం కూడా సరిపోదండి నా సాక్ష్యాలు చెప్పాలి అనుకుంటే. బ్రతికి ఉన్నావా? నేను బ్రతికి ఉన్నాను అంటే ఆయన ఒక సాక్ష్యమే కదా. నేను జీవిస్తున్నానంటే సాక్ష్యమే కదండి. నేను బ్రతికి ఉన్నాను అంటే ఆయన ఇచ్చిన లైఫే కదా ఇది. అవునండి, నా జీవితంలో ఎన్నో ఎన్నో విధాల సాక్ష్యాలు ఉన్నాయండి పంచుకోవాలంటే. నేను తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేను ఒంటరి జీవితం ఉన్నానండి. ఒంటరిగా బ్రతికి ఉన్నాను. ఒక ఆడపిల్ల ఈ లోకంలో ఒంటరిగా బ్రతికితే ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా లోకంలో, కదండి. ఒంటరిగా ఆడపిల్ల బ్రతకగలుగుతుందా? లేదండి. కానీ అది దేవుడికి ఒక్కడికి సాధ్యం. ఆయన ఒక్కడికి సాధ్యం. మనకు అట్లాంటి శక్తిని ఇచ్చాడండి, సామర్థ్యం ఇచ్చాడండి. ప్రతి విషయంలో సమస్తం ఇచ్చాడండి నాకు దేవుడు. అన్ని విషయంలో బ్లెస్ చేశాడు. నా వివాహము జరిగినప్పటికీ ఎంతోమంది, నా సాక్ష్యం అండి, వివాహము జరిగినప్పుడు ఎంతోమంది మా రిలేటివ్సే అన్నారండి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, విడిచిపెట్టు. నీ తల్లిదండ్రులు చనిపోయారు, మీ అక్క చనిపోయింది, ఇంకా నీకు కరోనా వచ్చింది, ఇంకా నీకు కూడా అంతే అని చెప్పి అన్నారు. కానీ నా దేవుడు నాకు కావాలి, నా దేవుడిని నేను పట్టుకుంటాను. నాకు వివాహం జరగకున్నా పర్వాలేదు కానీ నా దేవుని విడిచిపెట్టను. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా దేవుని విడిచిపెట్టను అని చెప్పానండి. ఒకటే మాట పలికాను, నేను చనిపోయినా నా దేవుని విడిచిపెట్టను. మా రిలేటివ్సే అన్నారండి, దేవుని నమ్ముకున్నాను, మీకు నీ నష్టాలు జరిగినాయి కదా, మళ్ళీ తిరిగి రా, పూజలు చెయ్యి అని. నా ప్రాణమన్నా ఇది అవుతుంది కానీ నేను పూజలు చెయ్యను అని చెప్పానండి. ఇది నిజమండి, సాక్ష్యం నా లైఫ్లో జరిగింది. కానీ దేవుడు నాకు మేలు చేశాడండి ప్రతి విషయంలో అండి. చిన్నది కూడా నాకు మనసులో అనుకుంటే చాలు అది దొరికిపోతుంది, అది నాకు ఇచ్చేస్తాడండి. ప్రతిదీ అండి, ప్రతిదీ. మీరు దేవుని వెంబడించి దేవుడు ఏంటి అని తెలుసుకోండి, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోండి. ఇప్పటికైనా మీరు బ్లెస్ అవుతారండి. ఈయననే నిజమైన దేవుడు అని మీరు సాక్ష్యం చెప్తారు. ఇది నిజం, ఇది జరుగుతుంది మీ జీవితంలో. దేవుణ్ణి నమ్మలేదా? యేసుప్రభు నీకు తెలియదా? చూడండి, మీరు ఒక్కసారి దేవుణ్ణి నమ్మి చూడండి, దేవుణ్ణి ఆశ్రయించి చూడండి, దేవుని పైన ఆనుకొని చూడండి, మీకు మేలు చేస్తాడు. అవునండి, ఇది జరుగుతుంది. ఓకే అండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హరి నారదరి మాజరీశరా రీమా మమరీశరా నదరి రదరి నామాజరీశరా ధర్న హౌరిమా నిఖారాలో హుజియానమా. అనేక అద్భుతాలు చేయబోచున్నాను. ప్రతి ఒక్కరు చూస్తున్న అద్భుతాలు చేయబోచున్నాను కుమార్తె. అవును, నీ వివాహం జరగట్లేదని బాధపడుచున్నావు కదా. అవును 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 రిఖారబహందరి శ్యారబ చామంతి. అవును చామంతి, నీ వివాహం జరిగిట్లే. ఈశ్వరమా అందర హజి కోరియానందరి బాష్యారబ. అద్భుతం చూడబోచున్నాం, వివాహం చేయబోతున్నాను. అవును, గృహము కట్టబడతలేదు, గృహం ఆగిపోయిందని చెప్తున్నావు కదా జ్యోతి.
అవును జ్యోతి, నీతో మాట్లాడుచున్నాను, అద్భుతం చేయబోచున్నాను. నీ గృహం మరలా తిరిగి కట్టబోతున్నాను కుమార్తె, అద్భుతం చేయబోచున్నాను. మహిమ చేత నింపి నడిపించబోచున్నాను కుమార్తె, అద్భుతాలు చూడబోచున్నారు. అవును, ఐశ్వర్యం చేత నింపబోచున్నాను, గణపరచబోచున్నాను. అవును, గర్భఫలం కోసం ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. గర్భఫలం నేను ఇవ్వబోచున్నాను. అవును, అవును, గర్భఫలం ఇవ్వబోచున్నాను, అద్భుతాలు చేయబోచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ సన్ ప్రభా, నీ అభిషేకం చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి. అయా తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించండి. నీ జీవాన్ని, నీ రక్తాన్ని వాళ్ళలోనికి రిలీజ్ చేయండి ప్రభా. ఏ బిడ్డలు ఏ రోగంతో బాధపడుచున్నారో, మనకన వ్యాధులతో బాధపడుచున్నారో, మరి ఇంకే సమస్యలతో బాధపడుచున్నారో, అవును ప్రభా, గృహము లేక, గర్భఫలం లేక, మరి నాయన వివాహాలు జరగక ఎన్నో సమస్యలతో ఉన్నారు ప్రభా. సమస్యల నుంచి నీవు విడిపించండి, అద్భుత కార్యాలు జరిగించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపండి నాయన. అవును ప్రభా, రక్షణ లేని బిడ్డలు నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ భాగ్య దయచేయండి. నిజమైన దేవుడు ఎవరో మరి నాయన ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే కృప చూపించండి నాయన. నీలో వెదుగుటకు, నీలో బలపడి, నిన్ను బలపరిచి, అవును ప్రభా, నీలో బలపడి మరి నా తండ్రి నీ కోసం జీవించే కృప కనికరము అనుగ్రహించండి ప్రభా. అవును ప్రభా, నీ కోసం బ్రతకాలని ప్రతి ఒక్క బిడ్డకు రోషం కలగచేసి, అవును నీలో జీవించే కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమనడుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.